హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది నువ్వులు చెక్కే అనమాట. నువ్వులే కాదు, కొబ్బరి అలాగే పల్లీలు, ఈ మూడింటితో నువ్వుల లడ్డు లేదా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ బెల్లము అలాగే నువ్వులు, పల్లీలు, కొబ్బరి మూడు కూడాను హెల్త్కి చాలా మంచివి. ఇలాంటి మంచి రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం కడాయిలో 3/4 కప్పు పల్లీలను తీసుకోండి. ఈ 3/4 కప్పు పల్లీలను తీసుకుని లో ఫ్లేమ్లో లోపల వరకు కూడాను బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడాను బాగా వేగిపోతాయి. పై పొట్టు ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఇలాగా వేగిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కంప్లీట్గా బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత పొట్టు తీసి రెడీగా పక్కనుంచుకోండి. మరలా అదే కడాయిని పెట్టుకుని 1 కప్పు నువ్వులను తీసుకోండి. ఈ నువ్వులు కూడాను నిదానంగా వేయించుకున్నాం అనుకోండి, త్వరగానే వేగిపోతాయి. నువ్వులు వేగుతున్నప్పుడు చిటపట సౌండ్ వస్తుంది. అలాంటి సౌండ్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేయండి. ఆపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లగా అవనివ్వండి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి 1/4 కప్పు కొబ్బరిని వేసుకోండి. అంటే పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి నెయ్యిలో నిదానంగా సిమ్లోనే బాగా వేగిపోవాలన్నమాట. బ్రౌన్ కలర్లోనికి రావాలి. ఇలాగా వేగిపోయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనైతే ఉంచుకోండి. ఇలా వేగితేనే ఈ లడ్డూకి చాలా బాగుంటుంది. తింటున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిల్వ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో మనం మొత్తంగా 2 కప్పులు నువ్వులు అలాగే పల్లీలు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. అది బెల్లం పొడైనా పర్వాలేదు, లేదనుకోండి బెల్లం చెక్కి ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు అనమాట. వేసేసి 1/4 కప్పు నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకొని బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. బెల్లం కరిగిపోతే బెల్లంలో నారలు, ఇసుక ఇలాంటివి ఉంటాయి. వాటన్నింటినీ కూడా వడకట్టుకోవాలి. అందుకే బెల్లం వేసిన తర్వాత బాగా కరిగిపోవాలన్నమాట. ఇలాగా కరిగిపోయిన తర్వాత చూడండి, ఇలాగా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన దాన్ని ఇందాక కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలోనే ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉండే నారలు, ఇసుక అవన్నీ కూడాను స్ట్రైనర్లో ఉండిపోతాయి. తర్వాత బెల్లం పాకం అనేది బాగా రావాలి. ఎలాగంటే చూస్తున్నారా, ఇలా కరిగిస్తూ ఉంటే 5-10 నిమిషాలకి ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది. తేలికగా అయిపోద్ది అనమాట పాకం అనేది. మనం గరిటతో తిప్పుతున్నప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి చిన్న పాకం వేయండి. ఇలా కొడితే టంగు టంగుమని సౌండ్ రావాలి. అలా వచ్చిన తర్వాత ఇందాక వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వులు వేసేయండి. వేసేసి మొత్తం అన్నింటినీ కూడాను ఈ బెల్లంలో మిక్స్ చేయండి. అయితే ఈ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోద్ది. మీకు ఒకవేళ తగ్గించి వేసుకోవాలంటే 1/4 కప్పు బెల్లాన్ని తగ్గించి వేసుకోండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించండి, లేదనుకోండి పర్ఫెక్ట్గా సరిపోద్ది. మొత్తం ఈ బెల్లం, నువ్వులు అన్నీ కూడాను బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి ఒక ప్లేట్కి ఆయిల్నైనా నెయ్యినైనా కొద్దిగా అప్లై చేయండి. ఇలాగ అప్లై చేసిన తర్వాత అంటే మనకి షేప్స్ని బట్టి అనమాట. నేను ఈ ప్లేట్లోకి తీసుకున్న దాన్ని కొంచెం చక్కిల్లాగా చేయడానికి ఇలా చేశాను. మిగతా వాటిని అయితే చిన్న చిన్న ఉండలుగా చేశాను అనమాట. ఉండలుగా చేసేటప్పుడు కొంచెం చెయ్యికి ఆయిల్ని అప్లై చేసేసి చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోద్ది అనమాట. ఇలాగ పల్లీలో వేసిన దాన్ని కొంచెం లైట్గా చల్లగా అయిన తర్వాత ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఆ చక్కీలు పల్లె నుంచి రావట్లేదు అంటే స్టవ్ మీద ఒక్కసారి పెట్టి క్రింద నుంచి అట్ల కాడ ఉంటుంది కదా, దాంతో కానీ తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీతో పాకం అనమాట. తింటుంటే చాలా చాలా బాగుంది. మనం ఎక్కడ కొరికితే అక్కడికి ముక్క కట్ అయిపోద్ది అనమాట. అంత పర్ఫెక్ట్ బెల్లం పాకం అనమాట. ఇది ఎక్కువగా మనకి బెల్లంలో ఐరన్ ఉండడం వల్ల ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఇలాంటి లడ్డూని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.